సివిల్స్లో మనోళ్ళు టాప్ 100లో ఏపీ తెలంగాణ చూసుకుంటే 5 మంది అయితే తెలంగాణలో నలుగురు, ఆంధ్ర నుంచి బన్నా వెంకటేష్ గారు ఒకరికి ర్యాంక్ వచ్చింది. దీంతో పాటు ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథా ఉంది. అండ్ ఈ సంవత్సరం మనకి 2024, 2025 రిజల్ట్స్ యూపీఎస్సీ రిజల్ట్స్లో ఏదైతే ఉన్నాయో, సో ఇక్కడ మనం చాలా నిశ్చితంగా మనం గమనిస్తే కొన్ని విషయాలు మనం కూలంకషంగా అర్థం చేసుకోవచ్చు. సో ఆ విషయాలు ఏంటి, నేను కొన్ని అబ్జర్వ్ చేసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంది, దాని గురించి మనం మాట్లాడుకుందాము. దాంతోపాటు ఓవరాల్గా సివిల్స్లో ఈసారి అమ్మాయిలు అయితే సత్తా చాటారు. మొదటి 2 ర్యాంకులు వాళ్ళవే. అండ్ తర్వాత టాప్ 25లో దాదాపు 11 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. టాప్ ర్యాంకర్ అయిన శక్తి దుబే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ యూనివర్సిటీ అలహాబాద్ బీఎస్సీలో డిగ్రీ కంప్లీట్ చేసింది. సివిల్స్లో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ తన ఆప్షనల్ సబ్జెక్ట్గా ఎంచుకుంది. అండ్ దీనికి సంబంధించి అంటే పిఎస్ఐఆర్ ఆప్షనల్ ఈసారి టాప్ 1 ర్యాంక్ వచ్చింది. అండ్ దీంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటూ పోతే మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సక్సెస్ సాధించిన అభ్యర్థుల వివరాలు మనం ఒకసారి గమనిస్తే, సాయి శివాని 11 వరంగల్, బన్నా వెంకటేష్ 15 ఏపీ, అండ్ రావుల జయసింహారెడ్డి 46 వరంగల్, శ్రావణ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా ర్యాంక్ 62 షాద్నగర్, సాయి చైతన్య జాదవ్ 68 ఆదిలాబాద్, ఎస్ చైతన్ రెడ్డి 110, చెన్నం శివగణేష్ రెడ్డి 119, చెల్లా పవన్ కళ్యాణ్ 146 ఏపీ, అండ్ ఎన్ శ్రీకాంత్ రెడ్డి 151, నెల్లూరు సాయి తేజ 154, కొల్లిపాక శ్రీకృష్ణ సాయి 190, నర్సింశెట్టి చరణ్ తేజ 231, ఖమ్మం హరివర్ ప్రసాద్ 255, సాయి కిరణ్ 298, అండ్ బనోత్ నాగరాజ్ 697. దీంతో పాటు ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించినవి. అండ్ ఆంధ్ర కూడా ఇంకా ఉన్నాయి. ఉదయకృష్ణారెడ్డి గారు చూసుకున్న ఇంకా ర్యాంక్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా సర్వీస్ అలొకేషన్ ఎంతమందికి ఐఏఎస్లు వస్తాయి, ఎంతమందికి ఐపీఎస్లు వస్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఇక్కడ మీరు అందరూ కూడా గమనించండి, ఇప్పుడు హనుమకొండ రావుల జయసింహారెడ్డి వరుసగా 3వ సివిల్స్ ర్యాంక్ సాధించాడు. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ కంప్లీట్ చేసిన జయసింహ గారు 2022లో సివిల్స్లో 2017 ర్యాంక్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. ఐపీఎస్ ట్రైనింగ్ చేస్తూనే తిరిగి మళ్ళీ సివిల్స్ రాసి లాస్ట్ ఇయర్ 103 ర్యాంక్ వచ్చింది. అండ్ మళ్ళీ పట్టుబట్టి ఐఏఎస్ఏ నాకు కావాలి అని చెప్పి పట్టు వదలకుండా మళ్ళీ పరీక్ష రాశాడు. ఈసారి 46వ ర్యాంక్ వచ్చింది. దానికి ముందు ఇంకా మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనం గమనిస్తే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయి, కానీ అంటే పెద్ద ర్యాంక్స్ వచ్చాయి. అంటే లైక్ 600, 700, 800, 900 ఇలా ఎక్కువ వచ్చాయి. అండ్ లాస్ట్ ఇయర్ 43 ర్యాంక్స్ ఏమో వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 43 ర్యాంక్స్ వరకు వచ్చాయి, కానీ చాలా వరకు చిన్న ర్యాంక్స్ వచ్చాయి. కానీ చూడాలి, వేచి చూడాల్సి ఉంది. ఇక్కడ మన కర్ణాటక అండ్ తమిళనాడులో మళ్ళీ బాగానే వాళ్ళకి ఎక్కువ ఈసారి ర్యాంక్స్ వచ్చాయి. సో ఈసారి ఎంతమందికి ఐఏఎస్లు వస్తాయి, ఎంతమందికి ఐపీఎస్లు వస్తాయి అనేది మరికొద్ది రోజులు వెయిట్ చూడాల్సి ఉంది. త్వరలో సర్వీస్ అలొకేషన్ చేస్తారు. ఆ సర్వీస్ అలొకేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆప్షనల్స్ ఏంటి అనేది మనం ఇన్ డీటెయిల్గా ప్రయత్నం చేద్దాము. అంటే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, ర్యాంక్స్ సాధించిన వాళ్ళే మళ్ళీ ర్యాంక్స్ సాధించారు. ఇదైతే ఖచ్చితంగా అంటే వాళ్ళకి ఆల్రెడీ దే నో రైట్ పాత్. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, ఒక్కసారి లక్ష్యం చేరుకున్న తర్వాత సెకండ్ టైం ఈజీగా ర్యాంక్ కొట్టగలుగుతున్నారు. ఒక పర్సన్ 3 సార్లు కొట్టారు. జయసింహ గారు అయితే 3 సార్లు ర్యాంక్ కొట్టారు. అంటే ఇది ఒకటే సినారియో కాదు, ఇంతకు ముందు కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ర్యాంక్ సాధించిన వాళ్ళు రెండోసారి ర్యాంక్ సాధించడానికి చాలా ఈజీ అవుతుంది. అంటే దే నో ద బెటర్ వే టు రీచ్ ద సక్సెస్. ఆ సక్సెస్ అవ్వడానికి బెటర్ వే ఏంటి అనేది వాళ్ళకి తెలిసి ఉండొచ్చు మేబీ. బట్ ఇక్కడ ఏంటి అంటే, టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చూడండి, వాళ్ళ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంది, సో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారు, కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు, అండ్ డెఫినెట్లీ దాంట్లో కొంత ప్రతి ఒక్కరు రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు గత 5-6 సంవత్సరాల నుంచి చూడండి, ర్యాంక్స్ విషయంలో యూపీఎస్సీ సక్సెస్ సాధించే వాళ్ళ విషయంలో ర్యాంక్స్ సాధించిన వాళ్ళు మళ్ళీ ర్యాంక్ సాధించడానికి కారణం నాకు తెలిసి ఏమనుకుంటున్నానంటే, దే నో ద రైట్ పాత్. ఒకసారి ఆ వేలో వెళ్ళినప్పుడు వాళ్ళు మొత్తం సిస్టమ్ మొత్తం రెడీ చేసుకున్నారు, ఈజీగా వాళ్ళు యూపీఎస్సీని క్రాక్ చేయగలుగుతున్నారు. ఇన్ని లక్షల మందితో పోటీ పడి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, కొంతమంది 2 సార్లు ర్యాంక్ సాధించిన మన ఉదయకృష్ణ గారు కూడా చూసుకుంటే 2 టైమ్స్ అతను ర్యాంక్ సాధించారు వరుసగా. అంటే వాళ్ళు రైట్ గైడెన్స్లో ఎలా వెళ్తే త్వరగా ర్యాంక్ వస్తుంది, రైట్ పాత్ ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళు అంతా కూడా సిస్టమేటిక్గా వాళ్ళు చదువుకున్నారు. ఆ పద్ధతి వాళ్ళకి తెలుసు అనుకుంటున్నా. అండ్ అందుకని మీరు అందరూ కూడా ఒకటే, యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు, ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే ముందు కూడా, లేకపోతే కోచింగ్ తీసుకున్నా తీసుకోలేకపోయినా అది అప్ టు యూ. అండ్ కోచింగ్ తీసుకోకుండా సక్సెస్ అవ్వచ్చు అంటే 100% సక్సెస్ అవ్వచ్చు. కానీ అట్ ద సేమ్ టైం మనకు తెలియకుండా ఇంటెన్షన్లో మనం ఖచ్చితంగా ఎంతో కొంత రిసోర్సెస్ మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి ఆన్లైన్లో. ఏదో ఒక ఇన్స్టిట్యూట్ తయారు చేసిన రిసోర్సే కదా అది. సరే, ఎనీవే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, మన తెలుగు వాళ్ళు ఈసారి అయితే 100 లోపల ర్యాంక్స్ అయితే ఆంధ్ర తెలంగాణలో కలిపి 5 ర్యాంక్స్ మాత్రమే వచ్చాయి. అండ్ దీంతో పాటు ఎంతమందికి ఐఏఎస్లు వస్తుంది, ఎంతమందికి ఐపీఎస్లు వస్తుంది అనేది అండ్ డీటెయిల్డ్గా మనం ఎవరు ఎలా ఏ వేలో వెళ్ళారు అనేది మనం కమింగ్ వీడియోలో వీళ్ళు సర్వీస్ అలొకేషన్ అయిన వెంటనే దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.